ఈ ప్రజలను కాపాడేది ఈ రాజ్యాంగం అని, ఈ రాజ్యాంగానికి ప్రతి ఒక్కరు లోబడాలని మనం నిబంధన చేసుకుంటే, ఈ రాజకీయ నాయకులు కూడా ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఉంటే, కానీ ఈ అధికారులే, ఈ ప్రధానులే, ఈ మంత్రులే, ఈ ముఖ్యమంత్రులే ప్రమాణం చేసిన రాజ్యాంగం వేరుతా ఉంటే, వాళ్ళ సొంత ఆలోచనలే, సొంత ఉద్దేశాలే నెరవేరుస్తుంటే ఈ రాజ్యాంగాలు ఎందుకు? ఇంకెవరు కాపాడతారండి సామాన్య ప్రజలను? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజలకు ఆరోగ్యం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు, ప్రజలకు రోడ్లు వేయవలసిన ప్రభుత్వాలు మా చేత కాదన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి ప్రభుత్వాలు? ఎవరిని కాపాడడానికి? దేశ మాన ప్రాణాలు ఆరోగ్యాలు కాపాడవలసిన ప్రభుత్వాలే మా చేత కాదని చేతులు ఎత్తేస్తుంటే మరి మన రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను ఎవరు కాపాడాలి? అందుకే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తా. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు. యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు. యేసు క్రీస్తుని వెంబడించిన ప్రతి వారు స్వస్థతలు చూశారు. దేవునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని దేవుడిగా నమ్మిన దేశాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. చూడండి, యూరప్ దేశాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. ఎందుకు అమెరికా దేశం అభివృద్ధి చెందింది? ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ మా దేవుడు ఎవరంటే యేసు ప్రభుని ప్రకటించుకున్నారు, అధికారికంగా ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్న దేశాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చీకటితో వెళ్ళలేదు, బాధతో వెళ్ళలేదు, దిగులుతో వెళ్ళలేదు, గొప్ప సంతోషంతో తిరిగి వెళ్ళారు.